మాకు చిన్నప్పుడు బాల వికాస్లో చెప్పిన ఒక సంఘటన గుర్తొస్తుంది. చాలా సంతోషం. ఏంటంటే, మీరు స్వామి దగ్గరికి వచ్చి బాధలు చెప్పకండి, బాధలకి చెప్పండి స్వామి ఎంత పెద్దవాళ్ళో, మీ వెనకున్నది ఎవరో అవే పోతాయని చెప్పేవారు మాకు. చాలా చక్కని సందేశం. ఎందుకంటే స్వామి స్వామి అంటూ అంతా స్వామి మీద భారం వేయకుండా మీరు మీ యొక్క బుద్ధిని ఉపయోగించాలి అని మనకు చక్కగా ఉపదేశం చేస్తుంది. అంతేకాకుండా ఆ యొక్క బాధలకు చెప్పండి అని అన్నప్పుడు నిజంగానే మనలో ఎంతో రిలీఫ్ ఇస్తుంది అన్నమాట. మనకు ఆ యొక్క బాధల వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని కూడా మనం తెలుసుకోవడానికి చక్కగా వీలవుతుంది. కాబట్టి స్వామి చెప్పినట్టు నిజంగా మనం అన్ని స్వామి మీద కానీ, లేక కాలం మీద కానీ, లేక కార్యం మీద కానీ ఆ భారాన్ని వేయకుండా చక్కగా మర్మాన్ని గుర్తించి ఆ బాధలకే చెప్పండి. మీ బాధలు ఎలాంటి, మీ బాధలు వెనక భగవంతుడు వింటూనే ఉన్నాడు, భగవంతుడు మీ వెనకే ఉన్నాడు అని మనకు చక్కగా బుద్ధికి గోచరమయ్యేటట్టుగా, అర్థమయ్యేటట్టుగా మనకు స్వామి చెప్తున్నారంటే నిజంగా మన జన్మ ఎంత ధన్యమో కదా అని అనిపిస్తుంది.